దేవునికి స్తోత్రములు. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మహాకనికరాన్ని బట్టి మేము బాగున్నాం. రండి ఈరోజు వాక్యము ధ్యానించుకుందాం. పిలుస్తుందిరా ప్రభు ప్రేమ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ మాట చాలా ఆధ్యాత్మిక జీవితంలో బలాన్ని చేకూరుస్తుందండి. ఎందుకంటే ఆయన వాక్యము సజీవం కలిగింది. నేటి సజీవమైన వాక్కు మనతో మాట్లాడుతుంది. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు. లోకంలో ఏమున్నాయి? లోకంలో మనం చూసుకున్నట్లయితే శరీరాశ, నేత్రాశ, జీవ విడంబం, వీటన్నిటికంటే గొప్పది ఏదైనా ఉంది అంటే మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అండి. మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పవాడు ఉన్నాడని మనం మర్చిపోయి పదే పదే భయాందోళనలకు గురవుతూ ఉంటాం. నా ఆత్మీయ సహోదరుడా, నా ఆత్మీయ సహోదరి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న అన్నిటికంటే, నీ యొక్క ప్రతి పరిస్థితుల కంటే గొప్పవాడై ఉన్నాడు. ఆ గొప్పవాడు నీలో నివసిస్తున్నాడని నువ్వు గ్రహించావా? ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో నివసిస్తున్నాడు. ఆయన అంటాడు, మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన్ని ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పినటువంటి మాట అండి ఇది. ఆయన చెప్తున్నాడు, లోకం ఆయన చూడదంట, ఆయన ఎరగదంట. ఆత్మీయ సహోదరులారా, ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బాప్తిసం పొందిన నీవు కూడా ఆయనను ఎరిగి ఉన్నావు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించావో ఆ దినమనే నీవు ఆయన శిష్యునిగా చేర్చబడ్డావు. ఆ రోజు నీలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆయన మీతో ఉంటానన్నారు, మీలో ఉంటానని చెప్పి ప్రభు చెప్తున్నాడు. చూడండి, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నిజమేనండి. దేవుడు మానవుల్లో నివసించడం ఎంత గొప్ప ధన్యత అండి. దయచేసి గమనించండి ఆత్మీయ సహోదరుడా, నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు. ఎంత గొప్ప దేవుడు అంటే మాటల్లో చెప్పలేనంత గొప్ప దేవుడు. ఎల్షదాయిగా అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, సమస్తమును సృజించిన దేవుడు, సమస్తమును ఆయన మానవుని పాదాల కింద పెట్టాడు, సమస్తం మీద అధికారం ఇచ్చి ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకే ఆధ్యాత్మిక జీవితంలో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతూ ఒకవేళ భయపడుతూ ఉన్నట్లయితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు నీలో నివసిస్తున్నాడని నువ్వు గ్రహించావా? లోకంలో ఉన్నవాని కంటే అధిక శక్తివంతుడు నీలో ఉన్నాడని నువ్వు గ్రహించావా? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇక భయాందోళనకు గురవద్దు. ఎందుకనగా ప్రభు నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీలో ఉంటానని వాగ్దానం చేశాడు. మనం చదువుకున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో 38వ వచనంలో, పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో నిన్ను నడిపిస్తుంది. ఇక నీలోనికి వచ్చింది పరిశుద్ధాత్ముడు. ఇక పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న దేవుడు నీకు ఏం అవసరం కావాలో, నీకు ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను నడిపించాలో తెలియదంటారా? ఆత్మీయ సహోదరుడా, ఈరోజు నువ్వు గమనించినట్లయితే ఆయన నీలో ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే, ఆయన నీతో ఉన్నాడని చెప్పి నువ్వు గ్రహించగలిగినట్లయితే, నువ్వు ఆలోచిస్తున్న గొప్ప గొప్ప సమస్యలు, నువ్వు ఆలోచిస్తున్న గొప్ప గొప్ప గలిబిలి గందరగోళాలు గొప్పగా ఎంచుకుంటున్నావేమో, అవన్నీ కూడా చిన్నగానే కనపడతాయి. నా ఆత్మీయ సహోదరులారా, నా ఆత్మీయ సహోదరి, ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడు. అందుకనే దేవుడు ఇక్కడ మాట్లాడతాడు, మీరు లోకమును జయించి ఉన్నారంటున్నాడు.
లోకము దాని ఆశ గతించిపోతుంది, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, గొప్పవాడు, గొప్పవాడు. ఆ గొప్పవాడిని నువ్వు కలిగి ఉన్నావని గ్రహించగలిగితే ఈరోజు నుంచి మోకరించి, గొప్ప దేవా, గొప్ప కార్యాలు చేయవాడా, గొప్పవాడా, నన్ను నడిపించు అని చెప్పి ఆ పరిశుద్ధాత్మని నువ్వు అంగీకరించగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ యొక్క ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేయగలడు. అంత మాత్రమే కాదు, నీలో ఉన్న గొప్ప దేవుడు గొప్ప రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళగలడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రభునామమున అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.